దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 46వ దావీదు కీర్తన 10వ వచనం. ఊరకుండుడి, నేను దేవుడనని తెలుసుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడని తన ఉనికిని ప్రజల ఎదుట బయలుపరచాలని ఒక మనుషులంగా మనం తాపత్రయపడితే అది జరిగేది కాదు. ఇలాగే ఒకరోజు ఏలియా ఎదుట 450 మంది బయలు ప్రవక్తలు మా దేవుడు ఉన్నాడని కేకలు వేశారు, అరిశారు, వారి శరీరాన్ని గాయపరుచుకున్నారు, ప్రగల్భాలు పలికారు. కానీ వారి వల్ల ఏది కాలేదు. బైబిల్ సెలవిస్తున్న మాట, యుద్ధము యెహోవాది, మీకు ముందు నడుచువాడు సైన్యాధిపతి అయిన యెహోవా, మిమ్మల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని ఇలా ఎన్నో వాగ్దానంతో కూడిన మాటలు మనకు బైబిల్లో సెలవిస్తున్నాయి. దాని వెనుక మనం భావం ఆలోచన చేస్తే కేవలం మనం నిమిత్త మాత్రమని, మన పక్షంగా సమస్తము చేసేవాడు దేవుడే అని ఆ వాక్య భాగాలు మనకు బోధిస్తున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద సమస్య రానివ్వండి, ఎంత గొప్ప పర్వతమే అడ్డు రానివ్వండి, మనం వాటిని చూసి బెదరటం కానీ, భయపడటం కానీ, కలవరపడటం కానీ చేయకుండా మనం మౌనంగా ఉండగలిగితే మన పక్షంగా దేవుడు యుద్ధం చేసి మనకు జయమను గ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందినప్పుడు వెనక ఫరో సైన్యం తరుముకొస్తుంది, ముందు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. దేవుడు అంటాడు, ఆ ప్రజలందరూ కలవరపడుతుంటే ఈ సమస్యను మేము ఎలా జయించాలి? ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనుకకు మరలలేని పరిస్థితి. ఏంటి ప్రభువా మాకు ఈ పరీక్ష అని వాళ్ళు రోధిస్తున్నప్పుడు ప్రభు అన్నమాట ఒకటే, మీ హృదయాలు కలవరపడనీక మీరు మౌనంగా సాగిపోండి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! సముద్రం ఉంది, సాగిపోమంటాడు. మీరు మౌనంగా సాగిపోండి అంటాడు. ఆ రాత్రి అంతా కూడా ప్రభు అట తన నాసికారంధ్రములను నుంచి వాయువును పంపి ఆ సముద్రపు నీటిని రాసులుగా నిలబెట్టి ఆరిన నేలగా చేసి ఆ ప్రజలను నడిపించాడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంతటి శోధనైనా, ఏ పరిస్థితి అయినా మనం మౌనంగా కనిపెడితే ప్రభు కార్యం జరిగిస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.